నూతన ALS 108 అంబులెన్స్ను ప్రారంభించిన ఎంపీ కేసినేని శివనాథ్. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో గల ఏరియా ప్రభుత్వ వైద్యశాలలో శుక్రవారం శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య సౌజన్యంతో వైద్యశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ వేపూరి నాగేశ్వరరావు వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన ALS 108 అంబులెన్స్ను వైద్య అధికారులతో కలిసి ఎంపీ కేసినేని శివనాథ్ చిన్ని సామాన్య ప్రజలకు మెరుగైన వైద్య సేవలు సత్వరమే అందించడం కోసం రానున్న రోజుల్లో నందిగామ మండలానికి 2 BLS 108 వాహనాలు కేటాయించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా ప్రభుత్వ వైద్యశాల చైర్మన్ వేపూరి నాగేశ్వరరావు, సూపరింటెండెంట్ డాక్టర్ సత్యనారాయణ, DM నాగేశ్వరరావు, OE మణి స్వరూప్, సీనియర్ EMTU గోపినాథ్, K జయంత్, పైలట్ రవికుమార్, పైలట్ కోటేశ్వరరావు, P అశోక్ తదితరులు పాల్గొన్నారు. మనకి ఎన్టీఆర్ జిల్లాకి 24 వెహికల్స్ ఉన్నాయి. అందులో నందిగామ జిల్లాకి మనం కొత్తగా ALS వెహికల్స్ని ఈరోజు మన ఎమ్మెల్యే గారి చేత ఓపెనింగ్ చేయించాము. కొంచెం క్రాస్ వస్తే ఇది వెంటిలేటర్, నెక్స్ట్ మానిటర్. దీంతో వైటల్స్ అన్నీ కూడా పల్స్, BP అన్నీ కూడా మానిటర్ చేసుకొని తీసుకెళ్తాము. ఆక్సిజన్ సెట్, ఆక్సిజన్ రెండు రకాలు ఉన్నాయి, 2 పేషెంట్కి మేనేజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇది AED, పేషెంట్ అన్రెస్పాన్సివ్గా ఉన్నప్పుడు CPR చేస్తాము. CPR అయిన తర్వాత షాక్ ట్రీట్మెంట్ పరంగా దీన్ని వాడతాం. దీంట్లో అంబు బ్యాగ్ అంటారు. దీన్ని ఆర్టిఫిషియల్గా మనం బ్రీతింగ్ ఇస్తూ ఉంటాం. దీంట్లో స్ట్రెచర్స్, ఇది స్పైన్ బోర్డ్ అంటారు. పైన ఎత్తులో నుంచి పడిపోయినప్పుడు స్పైనల్ కార్డ్ ఇంజరీ అయిన వాళ్ళకి ఇవి యూజ్ చేసుకొని సేఫ్గా రిమోబిలైజ్ చేసి తీసుకెళ్తాం. నెక్స్ట్ ఇది స్ట్రెచరు, సక్షన్ ఆపరేటర్ మాన్యువల్. మనం ఏదైనా పాయిజన్ కేసు లేకపోతే నోట్లో ఏదైనా ఫారిన్ బాడీ ఉన్నప్పుడు దీన్ని కనెక్ట్ చేసుకొని మాన్యువల్గా తీసేసుకోండి. ఇంకొకటి AC/DC పర్పస్ కూడా ఉంది, సక్షన్ ఆపరేటర్. ఇది AC/DC అనమాట, సక్షన్ ఆపరేటర్. దీంతో కూడా మనం సక్షన్ చేయొచ్చు. లోపల ఏమైనా పాయిజన్ కేసెస్లో కూడా మనం దీన్ని ఉపయోగించి తీసుకున్న పాయిజన్ బయటికి లాగేస్తాం. ఆక్సిజన్ సిలిండర్లు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇది పోర్టబుల్, 2 లోపల ఫిట్ చేసి ఉంటాం. ఈ ర్యాక్లో ఉంటుంది లోపల. అంటే అది కాక 2 ఉన్నాయి. ఇది కాక 2 ఉన్నాయి. ఇది హాలోజన్ లైట్ అంటారు. అంటే బేబీ ఒకవేళ డెలివరీ అయింది అనుకోండి, బేబీని హీట్ పొజిషన్లో మనం మేనేజ్ చేస్తాం, వామ్ పొజిషన్లో. అప్పుడు ఈ లైట్ ద్వారా మనం చేసుకుంటాం. ఇవి సిరంజి పంపు. అంటే మనం ఒక పేషెంట్కి ఫ్లూయిడ్ అనేది ఇన్ టైంలో ఇన్ని డ్రాప్స్ పర్ మినిట్ అనేది మేనేజ్ చేసుకుంటూ వెళ్తాము. దానికోసం దీంట్లో ఫిట్ చేసుకొని మనం తీసుకెళ్తాం. సిరంజి పంప్ అంటే ఇది కూడా ఇంజక్షన్ కూడా మనకి 1 ml per minute అనేది మనం మెయింటైన్ చేయాలి. కొన్ని మెడిసిన్ దీన్ని యూజ్ చేసుకొని మనం చేసుకుంటాం.